దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం వాక్య దినముగా మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇక్కడ పరిసయ్యులు యేసుప్రభు వారి దగ్గరికి మరి ఆయన శోధించడానికి కొరకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అని అడుగుతున్నాడు. అంటే పురుషులు భార్యను విడిచిపెడతాం కానీ, భార్య పురుషుడిని విడిచిపెడతాం కానీ, అంటే పెళ్లి చేసుకొని వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు కొన్ని రోజులకి విడిపోవడం కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. అందుకు ఆయన మోషే మీకేం అభినయించాడంటే, వాళ్ళు చెప్తారు, మోషే మాకు ఒక డైవర్స్ పేపర్ రాయండి, డైవర్స్ పేపర్ రాసిస్తే సరిపోతుంది, డైవర్స్ అయిపోయిద్ది అని చెప్పి రాస్తే, అంటే యేసుప్రభు ఏమంటాడంటే, మోషే వాళ్ళు ఎందుకు చెప్పాడంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి, అంటే మీ హృదయం కాఠిన్యంగా ఉంటుంది, మీరు డైవర్స్ అనేది ఇవ్వకుండా ఎలాగల అంటే ఇతర వ్యక్తుల్ని పార్ట్నర్స్ని ఎలాగల మీ నుంచి తప్పించుకోవడానికి, అంటే మీ లైఫ్ నుంచి వాళ్ళు తీసేయడం కోసం వారు ప్రాణం తీయడము, ఇంకా వేరే వేరే పనులు చేస్తున్నారు కాబట్టి, వేరే వేరే గొడవలు పడుతున్నారు కాబట్టి, ఈ గొడవలు ఇలాంటి డిఫరెంట్ ప్లానింగ్స్ ఎందుకు అని చెప్పేసి ఒకవేళ మీరు నిజంగా వేరుగా ఉండాలనుకుంటే కనుక మీరు ఇద్దరికి ఒక పేపర్ మీద డైవర్స్ పేపర్ మీద డైవర్స్ ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పి మోషే మీ హృదయ కాఠిన్యం పెట్టి చెప్పాడు. కానీ నేనేం చెప్తున్నాను, యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే స్త్రీ కానీ పురుషుడు కానీ తన పార్ట్నర్ని, తన భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టి ఇంకొకరితో కనుక మరి పెళ్లి సంబంధం కనుక కలిగి ఉంటే కనుక ఇప్పుడు వ్యభిచారుల కింద వస్తారంట. వ్యభిచారులకి దేవుని రాజ్యంలో ప్లేస్ ఉండదు. మరి ఈ వ్యభిచారం అనేది ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య స్టైల్ కూడా అయిపోయింది. ఏంటి, ఒకరిని పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల తర్వాత విడిపోయి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. ఇది అసలు దేవుని యొక్క ప్రణాళిక కాదు, ఇది సాతాను యొక్క ప్రణాళిక. ఇది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే, చూడండి, ఒకప్పుడు ఒక భార్య ఒక భర్త ఇద్దరే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక భార్య ఇద్దరు భార్యలు, ఇద్దరు భర్తలు మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా బయట వారిని మెయింటైన్ చేస్తూ ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. మనం ఎన్ని చూస్తలేదు న్యూస్లో, అక్రమ సంబంధం ఉండటం వల్లే వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారని. అక్రమ సంబంధం నుంచి పుట్టిన వారికి ఆస్తి తగాదులు ఉంటాయి. మళ్ళీ నార్మల్గా పుట్టిన వారు కానీ అక్రమ సంబంధానికి పుట్టిన వారికి ఆస్తి తగాదులు ఉంటాయి. ఈ విధంగా మరి ఇన్ని కష్టాలు నష్టాలు తీసుకొస్తుంది అన్నమాట ఈ అక్రమ సంబంధాలు అనేది. సరే, అలా తర్వాత ఇంకా పోను ఎలా అయిపోయింది అంటే, లోకము అమ్మ పెళ్లి చేసుకునేది ఎందుకు, అది నాతో కలిసి ఉండదు, ఇంకొకరితో ఉండదో తెలియదు, పెళ్లి చేసుకునేది ఎందుకు, ఆ అబ్బాయి మళ్ళీ నాతో కలిసి ఉండడో, ఆ అబ్బాయి నన్ను విడిచిపెడతాడేమో ఏ టైం కన్నా కానీ, ప్లస్ ఆ అబ్బాయితో ఉంటే నేను తగ్గి ఉండాలి, ఆ అమ్మాయితో ఉంటే నేను తగ్గించుకొని ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు జపాన్లో కొత్తగా ఏమొచ్చింది, బొమ్మలు కొనుక్కుంటున్నారు అన్నమాట. అంటే భార్య భర్త అనే రిలేషన్షిప్ లేకుండా, ఆ రిలేషన్షిప్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, బొమ్మలు కొనుక్కుంటున్నారు, ఆ బొమ్మలతో సహజీవనం చేస్తున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసాం మనం. అంతకుముందేమో ఆడ మగ ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఇంకెంత ఘోరం అయిపోతుందంటే, ఆడ మగ వాళ్ళ కూడా గొడవలు వస్తున్నాయి. ఆడవారిని పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్యలో కూడా గొడవలు వస్తున్నాయి. మగవారిని పెళ్లి చేసుకున్న వారి మధ్యలో కూడా గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేశారని కొత్తగా, అసలు ఇవన్నీ కాదు, మనం ఏం చేద్దాం అంటే, బొమ్మలు కొనుక్కొచ్చుకుందాం, బొమ్మలతోనే మనం జీవించేద్దాం, బొమ్మల్ని మన పార్ట్నర్గా ఉంచుకుందాం అని చెప్పేసి అలా చేయడం వల్ల చివరికి ఏమవుతుంది, సంతాన ఉత్పత్తి అనేది ఉండదు ఈ లోకంలో. ఇంకా అదే సాతాను వాడికి కావాల్సింది. యాక్చువల్లీ ఒక సంతానం ఉంటేనే కదా, ఒక భార్య అయినా కానీ భర్త అయినా కానీ సంతానం అంటే పిల్లల్ని చూసుకొని వారు పడే కష్టాలన్నీ మర్చిపోతారు. సాధారణంగా కుటుంబంలో ఒక భర్త కానీ భార్య కానీ వారు ఒక కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో ఎన్నో ఎదురుగాలులు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. కొన్ని బయట నుంచి వస్తాయి, కొన్ని భార్య వైపు నుంచి వస్తాయి, కొన్ని భర్త నుంచి వస్తాయి, కొన్ని బయట దగ్గర నుంచి వస్తాయి, కొన్ని పిల్లల నుంచి కూడా వస్తాయి. అయినా కానీ వీటన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళడానికి బూస్టింగ్ ఇచ్చేది ఏంటంటే పిల్లలు. మనకు పెట్టిన పిల్లలు ఉన్నారా, మనం కనుక ఇలా తప్పుదోవలో పడితే ఈ పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోయిద్దిరా, మనం కనుక రాంగ్ డెసిషన్ తీసుకుంటే పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోయింది, మనం కనుక గొడవలు పడితే పిల్లలు చదువుకోర్రా అని చెప్పి, దానివల్లే కదా భార్య కానీ భర్త కానీ పిల్లల్ని చూసుకొని. ఇప్పుడు సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే, పిల్లలు అనే మాట లేకుండా బొమ్మలను తెచ్చుకొని, బొమ్మలతో ఏం పిల్లలు పుట్టరు కదా, కాబట్టి ఫైనల్గా ఏమైపోతుంది అంటే సంతానం అనేది ఉండదు, పిల్లలు అనేవారు ఉండరు. సో భర్త భార్య రిలేషన్షిప్ అనేది ఉండదు. మనిషి చివరికి ఒక రోబోట్లా తయారైపోతాడు. ఇదే సాతాను గాడికి కావాల్సింది. ఈ లోక ఆశల్లో పడిపోయి దేవుడిని మర్చిపోవడం, దేవుడు పెట్టిన ఈ యొక్క ప్రణాళిక, ఒక ఫ్యామిలీ అనే ఒక లా ఏదైతే దేవుడు పెట్టాడో అది అద్భుతమైనది. దాన్ని చెడగొడటమే సాతాను గాడి యొక్క ముఖ్య ఉద్దేశం.
కాబట్టి అలాంటి భ్రమల్లో మనం ఉండొద్దు. అక్రమ సంబంధాలు అనేవి చాలా చాలా డేంజరస్. అవి ఏ రోజు ఏ వైపుకి పోతాయో ఎవరికి తెలియదు. ఏ రోజు ఎవరి ప్రాణం మీదకి వస్తుందో తెలియదు. ఆ యొక్క అక్రమ సంబంధం వల్ల వచ్చే యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు తల బాదుకున్నా ఉపయోగం ఉండదు. ఇప్పుడే కళ్ళు తెరిచి ఈ అక్రమ సంబంధాలు కానీ అనవసరమైన ఇలాంటి మెంటాలిటీ, కొంతమంది ఇప్పటి నుంచే ఇలాంటి మెంటాలిటీ డెవలప్ చేసుకుంటారు. పెళ్ళి కాకముందు నుంచే ఇలాంటి మెంటాలిటీ కలిగి ఉంటున్నారు. ఏంటంటే, అరే నేను ఒకరిని పెళ్లి చేసుకుంటా, ఇంకొకరిని బయట ఉంచుకుంటా, అదే కరెక్ట్, అప్పుడే చచ్చినట్టు పడి ఉంటారు మా ఇంట్లో భార్య కానీ భర్త కానీ అన్న విధంగా ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి పెళ్ళైన తర్వాత కూడా. కాబట్టి ప్రార్థిద్దాం, దేవుని నమ్మిక ఉందాం. మన భర్త కానీ భార్య కానీ మారకపోతే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. వాళ్ళు మారిన దాకా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒకరోజు వారిని దేవుడు మారుస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన దాకా పెళ్ళి అనే ఒక మంచి ఫ్యామిలీ అనే ఒక మంచి దేవుడు పెట్టిన ప్రణాళికని మనం చెడగొట్టొద్దు. అవసరంగా చెడగొట్టి మనం ఈ లోకాన్ని నాశనం వైపు నడిపింపొద్దని మన మట్టుకు మనము మంచి ఫ్యామిలీని కట్టేవారు ఉండాలని. అలాగే మరి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, భర్తను కానీ భార్యను కానీ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసేటప్పుడు మా అమ్మ చూసింది, మా నాన్న చూసాడు కాదు, కానీ వాటికన్నా ముఖ్యంగా అది యేసయ్య చిత్తమా కాదని చెప్పి దేవుడిని అడిగి 1-2 సార్లు కన్ఫర్మేషన్ తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. యేసయ్యతో ప్రార్థన చేసి, మా అమ్మ నాన్న ఈ అబ్బాయిని తీసుకొచ్చారు దేవుడా, మరి ఈ అబ్బాయి నాకు కరెక్టా, నాకు కరెక్ట్ అయితే నువ్వు నాతో మాట్లాడి నాతో చెప్పు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. దేవుడి యొక్క చిన్న